ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే నరేంద్ర మోదీని గుజరాత్ సాగనంపాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు పిలుపునిచ్చారు. కర్ణాటకలో జేడీఎస్కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన ఆయన మోదీకి మళ్లీ అవకాశం ఇస్తే చూడడానికి ఏమీ మిగలదని వ్యాఖ్యానించారు. కేంద్రంలో మోదీ కంటే మంచి పాలన అందిస్తామని స్పష్టం చేశారు. మోదీ నిరంకుశత్వాన్ని దేశమంతా ఎండగడతానన్న తెలుగుదేశం అధినేత చంద్రబాబు వచ్చే ఎన్నికల్లో భాజపాను ఓడించాలని కన్నడిగులకు పిలుపునిచ్చారు. కర్ణాటకలోని మండ్యా జిల్లా పాండవపురలో జేడీఎస్ నేత కుమారస్వామితో కలిసి ఎన్నికల ప్రచార సభలో పాల్గొన్న చంద్రబాబు ఆ పార్టీ అభ్యర్థి నిఖిల్ను గెలిపించాలని కోరారు. మోదీ పాలనలో దేశానికి ఒరిగిందేమీ లేదన్నారు. జీఎస్టీ తీసుకొచ్చారు, దేశం మొత్తం నష్టపోయింది, దాన్ని అమలు చేయలేకపోయారు. దానివల్ల చిన్న చిన్న వ్యాపారస్తులు పూర్తిగా దెబ్బతిన్నారు. దేశంలో నిరుద్యోగం విపరీతంగా పెరిగిపోయి యువత ఫ్రస్ట్రేషన్కి వచ్చే పరిస్థితికి వచ్చారు. రైతులకు 5 ఏళ్లలో వాళ్ళ ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు, 20 ఏళ్లలో కూడా చేసే పరిస్థితులు లేరు. వారికంటే 10 నెలల కుమారస్వామి గవర్నమెంట్ బ్రహ్మాండంగా పనిచేస్తా ఉంది. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ బాగా పనిచేస్తా. నరేంద్ర మోడీ గారు చెప్పేది నేనే తప్ప ఎవరూ లేరంటున్నారు. నేను సవాల్ విసురుతున్నా, ఎవరైనా సరే ఈ దేశంలో మీకంటే బాగా పరిపాలించే శక్తి ఉంది, అది నిరూపించిన సందర్భాలున్నాయి, భవిష్యత్తులో నిరూపిస్తామని మరొకసారి సవాల్ విసురుతున్నా. పెద్ద నోట్ల రద్దు, జీఎస్టీ అమల్లో విఫలమవడంతో దేశం ఆర్థికంగా నష్టపోయిందన్న చంద్రబాబు మోదీ షా ద్వయాన్ని మించిన అవినీతిపరులు ఎవరూ లేరన్నారు. దర్యాప్తు సంస్థలను అడ్డుపెట్టుకుని వైరిపక్షాల గొంతునులమాలని చూస్తున్న మోదీ అంతకు అంత అనుభవించక తప్పదని హెచ్చరించారు. ఎన్నికల సంఘం సహా అన్ని వ్యవస్థలను దుర్వినియోగం చేశారని చంద్రబాబు దుయ్యబట్టారు. ఎక్కడ పోయినా ఈ నరేంద్ర మోడీ గారు ఎదురు దాడి బాగా అలవాటైంది. ఇక్కడికి వస్తే కుమారస్వామి గారిని విమర్శిస్తారు, ఆంధ్రాకు వస్తే నన్ను విమర్శిస్తారు. కానీ వీళ్ళ పరిస్థితి చూసి చాలా నీచాతి నిజంగా ఎక్కడ చూసినా అవినీతికి మారు పేరుగా ఈరోజు బీజేపీ తయారైంది. దానికి కారణం అమిత్ షా, నరేంద్ర మోడీ. ఐఎమ్ ఛాలెంజింగ్ నరేంద్ర మోడీ, యు ఆర్ మిస్యూజింగ్ ఐటీ, యు ఆర్ మిస్యూజింగ్ ఈడీ, యు ఆర్ మిస్యూజింగ్ సిబిఐ, ఆల్ డెమోక్రటిక్ ఇన్స్టిట్యూషన్స్ యు ఆర్ మిస్యూజింగ్. Same thing tomorrow you are going to face. This is what I am warning Narendra Modi and BJP leaders. జేడీఎస్, తెదేపా మధ్య సత్సంబంధాలున్నాయన్న చంద్రబాబు ఇద్దరం కలిసి 2 రాష్ట్రాల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. జాతీయ స్థాయిలో మేము రాజకీయంగా ఆలోచించడం లేదు, ఈ దేశం కోసం ఆలోచిస్తున్నాం. ప్రజాస్వామ్యం మనుగడ సాధించాలంటే మళ్లీ ఈ యొక్క మోడీ ఇంటికి పోవాల్సిన అవసరం ఉంది. ఓటేసే ముందు ఆలోచించాలి. ఈ ప్రభుత్వం వల్ల నష్టపోయాం, ఏమీ జరగలేదు. ఈసారి నష్టపోతే మళ్లీ 5 సంవత్సరాల తర్వాత మనం ఎత్తుక్కోవడానికి కూడా ఏమీ ఉండదు. రాబోయే ఎన్నికల్లో మోడీ చిత్తుగా ఓడిపోవడం ఖాయం, గుజరాత్కి తిరుగు ప్రయాణం చేయడం ఖాయం. ఇవాళ చెన్నై వెళ్లనున్న చంద్రబాబు డీఎంకే అధినేత స్టాలిన్ను కలుస్తారు. ఈవీఎంలలో సాంకేతిక లోపాలపై మీడియా సమావేశంలో వివరిస్తారు. తమిళనాడు ఎన్నికల్లో డీఎంకేకు మద్దతు ఇవ్వాలని అక్కడి తెలుగు ప్రజల్ని కోరనున్నారు.